కేసీఆర్ నువ్వు రా. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగా తెచ్చిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన వస్తే గుండె ఎక్కడ వస్తాను. మీ జనగామ జిల్లాలో మీ బుద్ధిమంతులు కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇస్తారని గెలిపించారు. మీ నాయకులు కూడా బుద్ధిమంతులు. ముత్తిరెడ్డి గారు రాజయ్య గారు కూడా అన్న మీరు తప్పుకోండి, మీ పార్టీ చూసుకుంటారు భవిష్యత్తులో అంటే తప్పుకున్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కూడా ఇక్కడ దాకా స్టేజ్ మీద ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న క్రమశిక్షణ కలిగిన సైనికులాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతాను, జనగామలో మీరు గన్పూర్లో జనగామలో పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని మీరు గెలిపించారు. కానీ మొన్న మీరు గెలిచిన సర్పంచ్ ఎన్నికల్లో అది క్వార్టర్ ఫైనల్. రేపు సెమీఫైనల్ రాబోతున్నది జిల్లా పరిషత్ రూపంలో. అటెండ్ ఫైనల్ 2028 లో ఉంటుంది. 2028 ఫైనల్లో జిల్లా పరిషత్ లో యాद పెట్టుకోండి. కారు గుర్తు మీద ఎవరికి వచ్చినా ఆలోచించారు. కారు గుర్తు కనబడగానే కేసీఆర్ యాదగిరి తప్ప అభ్యర్థి పొడుగున్నాడు, పొట్టిగున్నాడు, మంచోడు, చెడ్డోడు మనకు అనవసరం. కారు గుర్తు కనబడితే చాలు కళ్ళు మూసుకొని ఒత్తులే ఉంటాయి. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. కొంత అక్కడక్కడ అలుగుడు గురుగు ఉంటుంది, లేకపోతే కుటుంబమే కాదు. కానీ ఇంట్లో నుంచి అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి మోదీగా కలిసి కొట్లాడాలి. ఒక గట్లనే ఏమైనా గులుగుడున్నా అల్లుగుడున్నా టికెట్ ఇచ్చదాకే ఉండాలి. గులుగుడే అసలే ప్రతిపక్షం ఉంది. మళ్ళీ మన గులుగుడు మన అల్లుగుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ సంజయ్ కదా. అందుకే దయచేసి నేను కోరేది బీఫామ్ ఒకరికి వస్తుంది, బీఫామ్ ఒకరికి వస్తుంది. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరు ఉంటారో కేసీఆర్ అనుకొని ఓటు వస్తారు. మీకు సర్పంచ్లకు ఎవరు మేయర్ పార్టీలు పైసలు ఇస్తలేదు. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లలో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లలో, గ్రామానికి సర్పంచ్ కూడా అట్లనే. కాబట్టి మీకు ఎంత మేయర్ మీకు రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. రావాల్సిందే, అది మీ హక్కు. ఎవరు మేయర్ కాదు. మీ ఖాతాలో మీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పైసలు పంపించే బాధ్యత ఉన్నారు. ఎందుకంటే అవసరమైతే సుప్రీం కోర్టు కన్నా పోతాం, కానీ మీకు ఇవ్వాలి కూడా మీకు రావాల్సిన పైసలు పంపించే బాధ్యత ఉన్నారు. ఇలా కాంగ్రెస్ మేరపని లేదు, బీజేపీ మేరపని లేదు. మీరు అడగండి, తప్పకుండా మీకోసం పార్టీ సుప్రీం కోర్టు దాకా అవసరమైతే కొట్లాడి మీ నిధులు మీకు ఇప్పిస్తుంది.